వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ హౌస్ ప్రాపర్టీ టాపిక్లో మనం అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏమిటి అండ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి ఈరోజు క్లాస్లో మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియలేనండి, ఐసిఐ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ సో కమింగ్ టు ద టాపిక్, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏమిటి అంటే, సో ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏమో మనకి సెక్షన్ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ బిలో చెప్పారండి. సో మనకి ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చేసేసి హౌస్ ప్రాపర్టీలో మనకి ఎప్పుడు సెక్షన్ 23లోనే ఉంటాయండి. సో వాటిలో కాకపోతే సబ్ సెక్షన్స్ అనేవి మారుతాయి. సో సెక్షన్ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ బి అనేది అనమాట అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించిన సెక్షన్. అండ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏమిటి, మన ఓనర్ ఎవరైతే ఉన్నారో తన ఓన్ హౌస్లో ఉండకుండా వేరే హౌస్లో ఉంటున్నారు. అండ్ ఆ హౌస్కి సంబంధించి మనకి ఏ రెంటు రావట్లేదు అండ్ ఎవరికి రెంట్కి ఇవ్వలేదు, అది ఖాళీగా ఉందన్నమాట. సో మనకి ఏదైతే రెంట్ ఉంటుందో ఎవరికైనా రెంట్కి ఇస్తే రెంట్ వస్తుంది, అప్పుడు లెట్ అవుట్ ప్రాపర్టీ అవుతుంది. ఆర్ మనమే ఉన్నామనుకోండి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అవుతుంది. అంటే ఓనరే తన హౌస్లో తాను ఉంటే అది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఓనరే కానీ తన హౌస్లో తను ఉండకుండా వేరే ఆక్యుపేషన్ పరంగా అయినా అయి ఉండొచ్చు, ఆర్ వేరే జాబ్ పరంగా బిజినెస్ పరంగా అయినా సరే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చిన ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో ఇల్లు అనేది ఎప్పుడు వేకెంట్గానే ఉంది అండ్ ఇల్లు ఎవరికి రెంట్కి ఇవ్వలేదు అండ్ ఇంటి నుంచి మనకి ఏ బెనిఫిట్ కూడా రావట్లేదు అనమాట. సో ఇంటికి సంబంధించి మనకి ఏ బెనిఫిట్ రావట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మన ఆ హౌస్ ప్రాపర్టీకి ఏమి ఇవ్వాలి అంటే, ఎవరికి రెంట్కి ఇచ్చుంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీ ఇచ్చేవాళ్ళు, మనమే ఉంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇది ఓనరే అండ్ నాట్ ఇన్ ఆక్యుపేషన్ టు దట్ ప్రాపర్టీ కాబట్టి సో హౌస్ ప్రాపర్టీ అనేది ఖాళీగా ఉంది. సో ఆ ఖాళీగా ఉన్న ఇంటికి మనం అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాం అనమాట. సో అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఆ ఇల్లు మనదే కానీ అది మనం ఉండట్లేదు అండ్ దాని నుంచి మనకి ఏ రెవెన్యూ కానీ ఏ ఇన్కమ్ కానీ రావట్లేదు అండ్ అది స్టిల్ ఇంకా ఖాళీగానే ఉంది, ఎవరికి ఏ పర్పస్ కోసం మనం రెంట్కి ఇవ్వలేదన్నమాట ఆ హౌస్ని. సో అలాంటి హౌస్ని మనం అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ చిన్న దాని ప్రకారం ఏంటంటే, where a necessary has a residential house and cannot be actually occupied by owner owing to his employment, business or profession carried on at any other place, and hence he has to reside at that place in a building not belonging to him. సచ్ హౌస్ షెల్ బి టర్మ్డ్ యాజ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. సో ఇక్కడ హౌస్ ప్రాపర్టీ ఎవరిదంటే ఓనర్ది, అంటే తన ఓన్ హౌసే కానీ ఎంప్లాయ్మెంట్ పర్పస్కి అయినా సరే ఆర్ బిజినెస్ పర్పస్కి అయినా సరే ప్రొఫెషన్ పర్పస్కి అయినా సరే ఈ ఎస్ఎస్సి వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ తను ఇంట్లో తాను ఉండకుండా వేరే అదర్ ప్లేస్లో ఉంటున్నాడు అనమాట. సో ఆ ఓన్ హౌస్ ఉన్నా సరే వేరే అదర్ ప్లేస్లో ఉన్నాడు అండ్ ఆ హౌస్ నుంచి ఏ ఇన్కమ్ ఆ పర్సన్కి రావట్లేదు. సో అలాంటప్పుడు ఆ పర్సన్ని మనం ఏం చేస్తామంటే, ఆ పర్సన్ ఎస్ఎస్సి మనకి ఆ హౌస్ ఏమవుతుంది అంటే అన్ఆక్యుపైడ్, ఆ పర్సన్కి సంబంధించిన హౌస్ ఏమవుతుంది అంటే మనకి అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అవుతుందన్నమాట. సో అది సెల్ఫ్ ఆక్యుపైడ్ పర్పస్కి యూజ్ చేయట్లేదు అండ్ ఎవరికి రెంట్కి కూడా ఇవ్వట్లేదు. సో ఆ ప్రాపర్టీని మనం అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటున్నాం అనమాట. సో అండ్ ట్యాక్స్ పాయింట్ ఏంటంటే, ఎస్ఎస్సి హ్యాస్ ఏ రెసిడెన్షియల్ హౌస్ కెప్ట్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఆ ఎస్ఎస్సికి ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఎస్సికి రెసిడెన్షియల్ హౌస్ ఉండాలి అండ్ సెల్ఫ్ ఆక్యుపేషన్ పర్పస్కి యూజ్ చేయగలిగే హౌసే ఉండాలి. అండ్ ద హౌస్ కెనాట్ బి ఆక్యుపైడ్ బై ఓనర్ ఓయింగ్ టు హిస్ ఎంప్లాయ్మెంట్. సో మనం జాబ్ పర్పస్ మీద వేరే ప్లేస్కి వెళ్ళటం వల్ల మన ఏ ఇంటికైతే ఓనర్ అయి ఉన్నామో ఆ ఇంట్లో ఉండకుండా వేరే ప్లేస్కి వెళ్తున్నాం అంటే ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం. అండ్ నో అదర్ బెనిఫిట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ సచ్ హౌస్. సో అండ్ ఆ హౌస్ నుంచి ఏ బెనిఫిట్ అండ్ ఏ ఇన్కమ్ ఆర్ ఏ రెంట్ అలాంటి ఏ రెంటల్ ఇన్కమ్ అలాంటి రెవెన్యూ కూడా ఆ హౌస్ నుంచి మనకి రాకూడదు అనమాట. ఇన్ కేస్ హౌస్ రిమైన్స్ అన్ఆక్యుపైడ్ బై ఓనర్ ఓయింగ్ టు హిస్ పర్సనల్ కన్వీనియన్స్, దెన్ నో బెనిఫిట్ అండర్ దిస్ సెక్షన్ షాల్ బి అలౌడ్. సో ఇక్కడేంటి, ఆ హౌస్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంది అండ్ ఓనర్ ఎప్పుడు ఆక్యుపై చేయలేదన్నమాట. అది పర్సనల్ కన్వీనియన్స్ కోసం. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ తనకి ఏమైనా చిల్డ్రన్ కానీ డాటర్ కానీ ఉన్నారనుకోండి, మ్యారేజ్ పర్పస్ కోసం ఈ ఇల్లు
ఇక్కడే ఎవరికి రెంట్కి ఇవ్వకుండా ఇట్లే ఖాళీగా వదిలేసేసి వేరే పర్పస్ కోసం అని చెప్పి వేరే పర్సనల్ రీజన్స్, పర్సనల్ కన్వీనియన్స్ కోసం వెళ్ళాడనమాట. అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం కాకుండా, బిజినెస్ పర్పస్ కోసం ఆర్ ప్రొఫెషన్ పర్పస్ కోసం కాకుండా తన ఓన్ హౌస్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వేరే దగ్గర రెంట్కి ఉండని, ఎలా అయినా ఉండని వేరే దగ్గర ఉంటున్నాడు. సో అప్పుడు ఈ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనే పేరైతే రాదనమాట. సో అన్ఆక్యుపైడ్ బెనిఫిట్ అనేది రాదనమాట. సో ఇక్కడ ఏంటంటే అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ట్రీట్మెంట్. సో ఇక్కడ బిజినెస్ పర్పస్ ఆర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్, ప్రొఫెషన్ పర్పస్ కాకుండా ఇంకే పర్సనల్ పర్పస్ కోసమైనా సరే హౌస్ అనేది ఖాళీగా ఉంచి వేరే ప్లేస్లోకి వెళ్ళి షిఫ్ట్ అయ్యారనుకోండి, ఆ ఇల్లు మారి ఇంకో ప్లేస్లో వేరే ఇల్లు తీసుకొని ఉన్నారనుకోండి, సో ఈ ఓన్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఓన్ హౌస్కి అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ పోర్షన్ అనేది రాదనమాట. అండ్ సో ద ఓనర్ ఓయింగ్ టు హిస్ పర్సనల్ కన్వీనియన్స్ దెన్ నో బెనిఫిట్ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి అలౌడ్. సో ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించిన బెనిఫిట్ అనేది రాదు. అంటే ఏంటి, ఇక్కడ బెనిఫిట్ అంటే ఏంటంటే మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తాము. అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అండ్ నెట్ యాన్యువల్ వాల్యూ 0 కానీ నిల్లు కానీ తీసుకుంటాం కదా. సో అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి కూడా సేమ్ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది 0 తీసుకుంటాం అనమాట. సో అతను పర్సనల్ పర్పస్కి కనుక పర్పస్ కోసం మాత్రం ఆ ఇల్లు ఖాళీగా ఉంచి వేరే ప్లేస్లో షిఫ్ట్ అయ్యి వేరే ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ ఇల్లుని అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ లాగా తీసుకోరనమాట. అప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే మనం మామూలుగానే లెటర్ ప్రాపర్టీకి చేసినట్టుగానే ఇలా గ్రాస్ యాన్యువల్ వాల్యూ 4 స్టెప్స్ యూస్ చేసి గ్రాస్ యాన్యువల్ వాల్యూ చేయాల్సి వస్తుంది. అండ్ డిడక్షన్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి లాస్ట్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఆ ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి మనం ఆ ఇంటిని మనం ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం, బిజినెస్ పర్పస్ కోసం బయటికి వెళ్ళి వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సో ఎందుకంటే బిజినెస్ ఒక ప్లేస్లో ఉంది, ఆర్ మనం ఎక్కడైతే జాబ్ చేయాలి ఎంప్లాయ్మెంట్ అది వేరే ప్లేస్లో ఉంది. సో అక్కడి నుంచి ఇక్కడికి డైలీ వెళ్ళడానికి ఇబ్బంది ఉందని చెప్పి ఇక్కడ ఎవరికి రెంట్కి ఇవ్వకుండా తన ఇంటిని లాక్ చేసుకొని వచ్చి అక్కడ ప్లేస్కి వెళ్ళి తన ఎంప్లాయ్మెంట్ని సాగించుకుంటున్నాడు. అప్పుడు ఆ ఇంటికి మన అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసి దాన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా సేమ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనమాట. ఎప్పుడు కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో దీనికి కూడా అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది అలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎలా అయితే ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారో అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి కూడా ఇన్కమ్ అలానే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి అంటే నెట్ యాన్యువల్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నిల్ ఆర్ 0 వాల్యూతో స్టార్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో ఇక్కడ ట్యాక్స్ పాయింట్లో థర్డ్ పాయింట్ వచ్చేసి హీ హ్యాస్ టు రిసైడ్ ఇన్ ఏ హౌస్ నాట్ బిలాంగింగ్ టు హిమ్. సో ఇక్కడ ఏంటి, వేరే ప్లేస్కి షిఫ్ట్ అవటం వల్ల అక్కడ వేరే హౌస్లో ఉండాలన్నమాట. అంటే తన హౌస్లో కాకుండా వేరే హౌస్లో రెంట్గా ఆర్ వేరే అదర్ పర్పస్ మీద వేరే హౌస్లో ఉండాలి, నాట్ బిలాంగింగ్ టు హిమ్. అంటే ఏంటి, ఆ వెళ్ళి ఉండే హౌస్ అనేది తన ఓన్ హౌస్ అయి ఉండకూడదు. వెదర్ రెంట్ ఈజ్ పెయిడ్ ఫర్ ద హౌస్ ఆర్ నాట్. సో రెంట్ ఇచ్చి ఉన్నా సరే ఆర్ వేరే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా సరే వేరే ఇంట్లో ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ట్యాక్స్ పాయింట్స్ అనేవి 3 చెప్పారనమాట. ఎస్ఎస్సికి ఓన్ హౌస్ ఉండాలి, సెల్ఫ్ ఆక్యుపేషన్ కోసం యూజ్ అయ్యే ఓన్ హౌస్ ఉండాలి. ఓన్ హౌస్ ఉన్నా సరే తన హౌస్లో ఉండకుండా బిజినెస్ పర్పస్ కోసం వేరే ప్లేస్లోకి వెళ్ళి వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చి ఉండాలి. అండ్ వేరే ఇంట్లో రెంట్ పే చేసినా పే చేయకపోయినా సరే నో ప్రాబ్లం. సో వేరే ఇంట్లో ఉండాలి. అండ్ అది బిజినెస్ పర్పస్ కోసం ఆర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్, ప్రొఫెషన్ పర్పస్కి అయితే మాత్రమే ఇలా ఓన్ హౌస్ వదిలేసేసి వేరే ఇంట్లో ఉండొచ్చు. అలా కాకుండా వేరే అదర్ పర్సనల్ రీజన్స్, పర్సనల్ కన్వీనియన్స్ కోసం కనుక ఓన్ హౌస్లో ఉండకుండా వేరే అదర్ పర్సన్ యొక్క హౌస్లో రెంట్ ఇచ్చి ఉన్నా రెంట్ ఇవ్వకుండా ఉన్నా సరే మన ప్రాపర్టీకి అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పమన్నమాట. పర్సనల్ పర్పస్ కోసం ఓన్ హౌస్లో వెకేట్ చేసేసి ఎక్కడో రెంట్ పే చేస్తూ ఉంటే మనకి ఆ ప్రాపర్టీకి అన్ఆక్యుపైడ్ పోర్షన్ అనేది మనం ఇవ్వమన్నమాట. అన్ఆక్యుపైడ్ పోర్షన్ కనుక ఇచ్చుంటే, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనే పేరు మనం ఇచ్చుంటే కనుక మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆర్ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నిల్లు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో
ది అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ కూడా అలానే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో కంప్యూటేషన్ ఎట్ గ్లాన్స్. సో ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి కంప్యూటేషన్ ఎలా ఉంటుంది అంటే డీటెయిల్గా చూడాలి అంటే మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నిల్ అనమాట. ఎందుకు అంటే మన సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అండ్ కంప్యూటేషన్ ఎప్పుడు కూడా నెట్ యాన్యువల్ వాల్యూతో స్టార్ట్ అవుతుంది. అండ్ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నిల్లుగా తీసుకుంటాం అనమాట. లెస్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అండర్ సెక్షన్ 24 క్లాస్ బి. అండ్ మనం ఏదైతే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ లెస్ చేస్తామో అది కూడా దీంట్లోంచి లెస్ చేయొచ్చు అనమాట. అండ్ నిల్లులోంచి ఏదైనా అమౌంట్ తీసేస్తే మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ అమౌంటే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం వాల్యూ లేదు. ఏం వాల్యూ లేకుండా మనం ఇట్లా ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఇంత అమౌంట్ ఉందని తీసేసామనుకోండి, అప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. సేమ్ వాల్యూ నెగిటివ్ వస్తుంది. అండ్ అది నెక్స్ట్ ఇయర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అనేది డిడక్షన్ కాబట్టి, ఇయర్లో నిల్లు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో అయినా సరే డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి బ్యాలెన్స్ అమౌంట్ వస్తుందో ఆ అమౌంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ నోట్ పాయింట్లు ఇచ్చారండి. అన్ ఎస్ఎస్సి కెనాట్ క్లెయిమ్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ యాజ్ వెల్ యాజ్ 23 క్లాస్ 2 sub class B in the same previous year. An SSC can claim benefit under section 23 class 2 subclass B even though he has other house properties. సో ఇక్కడ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ అన్నీ సంబంధించి ఏ బెనిఫిట్ రాదని చెప్తున్నారండి. అంటే మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు కదండి, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి రావన్నమాట. అండ్ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ బిలో ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో ఈ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ బి ఏంటంటే మనకి ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ సెక్షన్ అండి. సో ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వస్తాయి, కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే రావు. కానీ ట్రీట్మెంట్ ఒకటి మాత్రం సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ లాగా ఉంటుందన్నమాట. బెనిఫిట్స్ అంటే కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు, మనం అది లాస్ట్ క్లాస్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ గురించి చెప్పుకున్నాం. అండ్ ఇంకోసారి రిఫర్ చేయండి. సో ఇక్కడైతే ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనేది సెక్షన్ 23 క్లాస్ 2 సబ్ క్లాస్ బి అనమాట. అండ్ ఓన్ హౌస్లో మనం ఉండకుండా వేరే ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ పర్పస్ కోసం ఉంటే ఈ హౌస్ ప్రాపర్టీని మన అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తాము. మన అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ట్రీట్మెంట్ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా గ్రాస్ యాన్యువల్ వాల్యూ కానీ నెట్ యాన్యువల్ వాల్యూ కానీ నిల్ ఆర్ జీరోతో వాల్యూ చేస్తారనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అనేది లెస్ చేస్తారు అండర్ సెక్షన్ 24 క్లాస్ బి. ఇది ఒక డిడక్షన్ అండి. అండ్ డిడక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డీముడ్ టు బి లెట్అవుట్ హౌస్ ప్రాపర్టీ అనమాట. అంటే ఏంటి అంటే హౌస్ ప్రాపర్టీయే, కానీ అది ఎవరికి రెంట్కి ఇవ్వట్లేదు. అంటే అది ఖాళీగానే ఉంది పైన చెప్పినట్టుగానే అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని డీముడ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అంటున్నాం. అంటే ఎవరికి రెంట్కి ఇవ్వకపోయినా సరే నువ్వు దానికి రెంట్కి ఇచ్చావు అని నేను అనుకుంటాను. అండ్ నువ్వు రెంట్కి ఇస్తే ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంతే ఇన్కమ్ నువ్వు పే చేయాల్సి వస్తుందని చెప్పి మనకి గవర్నమెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ చెప్తుంది అనమాట. సో అదేంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.